ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, స్టాప్. మీ బ్యాగ్ని చెక్ చేయాలి. ఈ బ్యాగ్ లో ఏం లేవు సార్, జస్ట్ బట్టలే ఉన్నాయి. ఏంటి, ఏం లేదా? ఇదంతా ఏంటండి? ఇంత గోల్డ్, పైగా బ్రాండ్ న్యూ ల్యాప్టాప్. పదండి, కస్టమ్స్ డ్యూటీ పే చేయాలి. అయ్యో సార్, కస్టమ్స్ డ్యూటీ ఎందుకు కట్టాలి? హలో మేడం, మీకు రూల్స్ తెలుసా? ప్యాసింజర్స్ ఫారెన్ నుంచి వస్తున్నప్పుడు ₹1,00,000 వర్త్ గల గోల్డ్ మాత్రమే తీసుకురావాలి. కానీ ఇక్కడ 40 గ్రామ్స్ పైనే ఉంది, అంటే దీని విలువ 3 లక్షలకు పైగానే ఉంటుంది. పదండి, కస్టమ్స్ డ్యూటీ కట్టాల్సిందే. అయ్యో సార్, మీకు ఇంకా అప్డేట్ వచ్చినట్లేదు. బడ్జెట్ 2026 లో రూల్స్ మారాయి. అమ్మాయిలు అయితే 40 గ్రామ్స్, అబ్బాయిలు అయితే 20 గ్రామ్స్ గోల్డ్ ని డ్యూటీ ఫ్రీగా తీసుకురావచ్చు. సార్, దీనికి ప్రైస్ లిమిట్ ఏమి లేదు. గోల్డ్ ప్రైస్ ఎంత ఉన్నా సరే గ్రామ్స్ మాత్రం లిమిట్ లో ఉంటే చాలు. నా జ్యువెలరీ కరెక్ట్ గా 40 గ్రామ్సే ఉంది. మేడం, ఈ రూల్ అప్లై అవ్వాలంటే మీరు ఫారెన్ లో అట్లీస్ట్ 1 year అయినా ఉండి ఉండాలి. జస్ట్ 4 రోజులు ట్రిప్ కి వెళ్ళొస్తానంటే ఈ రూల్ అప్లై కాదండి. ఒకసారి నా పాస్పోర్ట్ చూడండి. నేను ఆల్రెడీ దుబాయ్లో 2 years వర్క్ చేసి ఇండియాకి రిటర్న్ వస్తున్నాను. సో నేను 100% ఎలిజిబుల్. సరేనండి, గోల్డ్ ఓకే. మరి దీని పరిస్థితి ఏంటి? దీనికి ఖచ్చితంగా కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సిందే. ఏంటి, రికమెండేషన్ జాబా? ఎవరి ఏజ్ అయినా 18 years దాటితే వాళ్ళు ఫ్రీగా ఇండియాకి ఒక ల్యాప్టాప్ ని తెచ్చుకోవచ్చు. ఇందులో ఎలాంటి కస్టమ్స్ డ్యూటీ ఉండదు. అంతేకాదు, పర్సనల్ గుడ్స్ లిమిట్ ని కూడా 50,000 నుంచి 75,000 వరకు పెంచారు. సరేనండి, ఇక దయచేయండి. మీరు కూడా ఫారెన్ నుంచి ఇండియాకి గోల్డ్ ని తీసుకొస్తున్నారా? అయితే ఈ 1 year స్టే రూల్ ని అస్సలు మర్చిపోకండి. ఈ వీడియోని మీ NRI ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. Boss Wala. Be the boss.